హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం నిన్న రేషన్ కార్డులకి సంబంధించినటువంటి ఒక వీడియోనైతే పెట్టడం జరిగింది. రేషన్ కార్డులో కొత్తగా పిల్లల యొక్క పేర్లు అనేది యాడ్ అయినవి చూసుకోండి అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డు వీడియోకి చాలా కామెంట్స్ అనేది రావడం జరిగింది. అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, నేను కొత్త రేషన్ కార్డు కావాలి అని చెప్పేసి నా యొక్క రేషన్ కార్డుని ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి అప్లికేషన్ ఇచ్చి డిలీట్ చేసుకున్నాను. మా పిల్లల యొక్క పేర్లు నాతో పాటుగా యాడ్ కావాలి అని చెప్పేసి నేను కొత్తగా అప్లికేషన్ దరఖాస్తు అనేది పెట్టుకున్నాను కొత్త రేషన్ కార్డు కోసం. కానీ అలా కాకుండా ఇప్పుడు నా భార్య పేరు, మా పిల్లల పేర్లు మా అమ్మగారి లేదా మా అత్తగారి రేషన్ కార్డులో యాడ్ అవ్వడం జరిగింది. కానీ నా పేరైతే ఎందులో కూడా యాడ్ కాలేదు. నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అదే విధంగా ఇదివరకు ఉన్నటువంటి రేషన్ కార్డులో పేర్లని తొలగించుకొని కొత్త రేషన్ కార్డు కావాలి అని అప్లై చేసుకున్నా కూడా ఈ డిలీట్ ఆప్షన్ కోసం డిలీట్ ప్రక్రియ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ లో చేసుకున్నాము. అయినప్పటికీ మా యొక్క పేర్లను డిలీట్ చేశారు. మళ్ళీ తిరిగి అదే రేషన్ కార్డులో యాడ్ చేయడం అయితే జరిగింది. మా పరిస్థితి ఏంటి? మాకు కొత్త రేషన్ కార్డు అనేది వస్తుందా రాదా? ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇదే విధంగా మా యొక్క పిల్లల పేర్లు వేరే వాళ్ళ రేషన్ కార్డులో యాడ్ అవ్వడం జరిగింది. మా రేషన్ కార్డులో వేరే వాళ్ళ పిల్లల పేర్లు అనేది కూడా యాడ్ అవ్వడం జరిగింది అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే నేను నిన్నటి రోజున పెట్టినటువంటి ఈ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వీడియోకి అయితే రావడం జరిగింది. సో వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వడం కోసం నేను అధికారుల వద్ద సేకరించినటువంటి సమాచారాన్ని మీకు చెప్పడం కోసం అయితే ఈ వీడియోను చేస్తున్నాను. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళినట్టయితే, మీ అందరికీ తెలిసిన విషయమే, గత జనవరిలో 26వ తారీఖు రోజున కొత్త రేషన్ కార్డుదారుల అర్హుల లిస్ట్ అనేది రావడం జరిగింది. ఇందులో ఎవరైతే రేషన్ కార్డు లిస్ట్ లో పేరు ఉందో వాళ్ళంతా కూడా వారి కుటుంబంలో యాడ్ చేసుకునేటటువంటి వాళ్ళ పేర్లతో సహా ఇంతకు ముందు ఉన్నటువంటి రేషన్ కార్డులో డిలీట్ చేసుకోవాలి అని చెప్పేసి అధికారులు అయితే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారు వెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లికేషన్ ఇచ్చేసి డిలీట్ అనేది కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఈ పిల్లల పేర్లు యాడ్ చేసుకునే ప్రక్రియలో భాగంగా చాలా మంది మ్యారేజ్ అయిపోయి విడిపోయినటువంటి వారు వారి అమ్మా నాన్నలతో వారి అత్తమామలతో కలిసి లేకుండా ఉన్నారు. కాబట్టి మాకు సొంతంగా రేషన్ కార్డు ఉంటే బాగుంటుంది, ఈ పొత్తులో రేషన్ కార్డు కంటే అని చెప్పేసి వాళ్ళు కూడా అప్లై చేసుకొని ఆ రేషన్ కార్డు అర్హుల లిస్ట్ లో పేర్లు లేకున్నా కూడా వీరు కూడా డిలీట్ అనేది చేసుకుంటేనే రేషన్ కార్డు వస్తుంది అని అధికారులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఈ డిలీట్ ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది. తీరా కట్ చేస్తే ఏం జరిగిందంటే, ఏప్రిల్ 1వ తారీఖు రోజున, మార్చ్ 28 రోజున ఈ అప్డేట్ అనేది జరిగింది. ఎఫ్ఎస్సి సెర్చ్ లోకి వెళ్ళినట్టయితే మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ కొట్టినట్టయితే మీ రేషన్ కార్డులో ఎంత మంది యాడ్ అయ్యాయి అనే విషయం అయితే మీకు తెలుస్తుంది. నేను నిన్నటి రోజున క్లారిటీ వీడియో అనేది పెట్టాను. దాన్ని చూసి మీరైతే మీ రేషన్ కార్డ్ ని ఓపెన్ చేసుకోవచ్చు. 28 మార్చ్ రోజున ఈ యాడింగ్ ప్రక్రియ అనేది జరిగింది. అయితే ఈ జరిగినటువంటి యాడింగ్ ప్రక్రియ అధికారులు కావాలని చేసినటువంటిది కాదు. నేను జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారి ఆర్డీఓ ఆఫీస్ నుండి అయితే ఈ ఇన్ఫర్మేషన్ ని కనుక్కున్నాను. ఏ విధంగా ఇలా జరిగింది అని చెప్పేసి అడిగినట్టయితే, వాళ్ళ సాఫ్ట్వేర్ అనేది ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ యొక్క సమస్య తలెత్తింది అని చెప్పేసి చెప్పడంతో పాటుగా, ఇప్పుడు ఈ విధంగా ఎవరికైతే జరిగిందో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ ఇక్కడ యాడ్ చేసుకున్నటువంటి పిల్లల పేర్లు మీ దాంట్లో యాడ్ కాకుండా, మీ యొక్క ఫ్యామిలీలో అందరి పేర్లు యాడ్ కాకుండా, మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళ పిల్లల పేర్లు, మీ పిల్లల పేర్లు వేరే వాళ్ళ రేషన్ కార్డులో యాడ్ అయినట్టయితే ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రాబ్లం ఏంటి అనేది మనకు కూడా తెలుస్తుంది. ఈ విధంగా సమస్యని ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళండి. మీ యొక్క ప్రాబ్లం ని ఎంఆర్ఓ గారికి రాతపూర్వకంగా ఒక అప్లికేషన్ వైట్ పేపర్ లో రాసి మీ యొక్క రేషన్ కార్డ్ ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ రేషన్ కార్డ్ జిరాక్స్ తో సహా మీరు ఆ అప్లికేషన్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వండి. ఇచ్చినట్టయితే మీ యొక్క ప్రాబ్లం అనేది
క్లియర్ అవుతుంది. సో ఇది ఈ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్డేటెడ్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ రేషన్ కార్డులకి సంబంధించి కానీ, కొత్త రేషన్ కార్డుల అర్హుల లిస్ట్ కి సంబంధించి కానీ, అంగన్వాడీ నోటిఫికేషన్ కి సంబంధించి కానీ, ప్రతిదీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో వస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా అన్ని వీడియోస్ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.